हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव। Forum for Truth Seekers, Satyan Vaishakula Brundam, Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. Grantha Patanamu, Ajayanamu, Avagahana, Atmadarshanam, Karyakramam. 36వ పాఠము 15
6/2022 బుధవారము సాయంత్రం 4:30 నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియాసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపములో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లావెట్స్కీ వాల్యూమ్ 10 లో ప్రచురించడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియాసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో వలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది.
వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్ కి ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథాలను పఠిస్తూ అధ్యయనం చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుతున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం మూడో ప్రతిపాదన నుంచి తెలుసుకుంటున్నాము. మొత్తం 7 ప్రిన్సిపల్స్ గా ఉన్నట్టు 7th ఏదైతే ఉందో 1 అంటే ఓన్లీ రియాలిటీ ఇన్ ద యూనివర్స్, కాస్మిక్ ఆర్ మైక్రోకాస్మిక్. అక్కడి నుంచి మిగతా 6 ప్రిన్సిపల్స్ ఎలాగ వచ్చినాయో నిన్న తెలుసుకున్నాం. ఆ ఒకదాని నుంచే మిగతా 6 కూడా వచ్చినాయి అన్నట్టుగా కూడా తెలుసుకున్నాం. ఈ మొత్తం 7 ప్రిన్సిపల్స్ కూడా ఆర్ వ్యూడ్ బై మెటాఫిజికల్ యాంటీఫ్రేజెస్ యాజ్ ఇల్యూషన్ అండ్ మాయా. ఈ మొత్తాన్ని కూడా ఒక భ్రమగా, అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించటం ఏదైతే ఉందో, భ్రమించటం, అలాగే మాయగా ఉన్నది, లేనిది ఉన్నట్లుగా గోచరిస్తున్నది అని వేదాంతులు చెప్తూ ఉన్నారు. దీని గురించి మెటాఫిజికల్ అంటే భౌతికంగా మనకి ఏదైతే కనిపిస్తుందో, మన పంచేంద్రియాలకు ఏదైతే అందుతుందో దానికన్నా మెటా అంటే బియాండ్, దాని నుంచి ఒక సూక్ష్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా మాయగా ఉన్నది, భ్రమగా ఉన్నది. ఈ అనేకత్వము, ఈ స్థూల జగత్తు మొత్తం కూడా భ్రమ, ఇది వాస్తవంగా యథార్థంగా లేదు అన్నట్లుగా వేదాంతులు తేల్చి చెప్తున్నారు. మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో, వ్యక్త సృష్టి ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా భ్రమకి సంబంధించిందే, మాయా ఇది. ఎందుకనంటే ఇది అనేకత్వాన్ని తీసుకొచ్చింది. అనేకత్వం అంటే ఉన్న ఒకటి కాకుండా ఎక్కువ చాలా ఉన్నాయి అన్నట్టుగా మనకు అనిపించేటట్టు చేసింది. కానీ వాస్తవంగా ఉన్నది ఒకటే. అందువల్ల ఇదంతా భ్రమ, మాయా, ఇల్యూషన్ అండ్ మాయా అని మెటాఫిజికల్ అంటే ఫిలాసఫీకి సంబంధించి తత్వవేత్తలందరూ కూడా దీన్ని ఈ విధంగా చెప్తారు, యాంటీఫ్రేజెస్. అంటే రూపం లేకుండా, ఫ్రేజెస్ అంటే రూపంతో అని, యాంటీ ఫ్రేజెస్ అంటే అమూర్త భావన. ఈ రూపాలు ఏమీ లేదు, మొత్తం కలిపి ఒకటిగానే ఉన్నది. అంటే ఈ భౌతిక స్థితిని దాటి ఇక్కడి నుంచి ఆలోచిస్తూ ఈ భౌతికం అంతా, ఈ స్థూలం, ఈ వ్యక్త సృష్టి అంతా కూడా, స్థూలం అంతా కూడా, స్థూల జగత్ అంతా కూడా మిథ్య, మాయా, భ్రమ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఎలాగా మనకి
తాడు పాము ఉదాహరణ. మనం కొద్దిగా చీకటిగా ఉంది అక్కడ ఆ ప్రదేశంలో. అక్కడ ఏదో కదులుతూ ఉన్నట్టుగా అనిపించింది దూరం నుంచి చూస్తే. పాములాగా అనిపించింది. పాము కదులుతున్నట్టుగా అనిపించింది. అమ్మో! పాముంది అనటం వల్ల అందరూ భయపడిపోయి చాలా మంది దూరం వెళ్ళిపోయారు. కొంచెం ధైర్యంగా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే కర్ర తీసుకొని వచ్చేసారు కొట్టడానికి. ఇదంతా ఈ హడావుడి చేసేలోపు ఒకడు అసలు ఏంటది చూద్దాం అని చెప్పి ఒక లైట్ తీసుకొని వచ్చాడు. ఒక లాంతరు తీసుకొని వచ్చాడు. చూస్తే తీరా అది తాడు. తాడు అలాగా వంకర్లు తిరిగినట్టుగా అలాగ వేసుందనమాట. మెలికలు తిరిగినట్టుగా. పాము ఎలాగైతే అది పాకేటప్పుడు మెలికలు తిరుగుతున్నట్టుగా ఉంటుంది కదా! ఆ మాదిరిగా తాడు అలా ఉందనమాట. మెలికలుగా తిరిగింది. అందుకని దూరానికి అది పాము అనిపించింది. తీరా చూస్తే అది తాడైపోయింది. ఆ వెలుగు రాంగానే వెలుగు దాని మీద పడగానే అది తాడు. అంతవరకు ఏమనుకున్నాం మనం? పాము. అట్లా ఈ సృష్టి అంతా కూడా పాములాగా అనిపిస్తుంది మనకి. ఈ స్థూల జగత్తంతా. మరి పాము అది ఈ వేదాంతులు వచ్చేసి, తత్వవేత్తలు వచ్చేసి జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తే సృష్టి మొత్తాన్ని అది తాడు. అంటే వన్ రియాలిటీ ఇది. ఒకే ఒక్కడున్నది ఇక్కడ. ఇట్లా అనేకము లేదు అన్నది వాళ్ళకి అంటే ఆ వెలుగుతో చూసేటప్పటికల్లా అది ఒక్కటిగానే కనిపిస్తూ ఉన్నది. అనేకము అని మనం ఏదైతే అనుకున్నామో ఈ స్థూల జగత్తు అది ఒకటిగానే ఉంది. కాబట్టి ఇదంతా భ్రమ. లేని దాన్ని మనం ఊహిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే లేని పామును మనం ఊహించాం. అయితే మనం ఊహించడానికి అసలు పాము ఎక్కడి నుంచి వచ్చింది? పాము గురించి మనకు తెలిసి ఉండాలి కదా! అంతకు ముందే మనం పాము గురించి తెలుసుంటేనే అది పాము అని మనం అనుకోగలిగి ఉండాలి. మనకి తెలియలేదనుకోండి, మనకు ఆ పాము గురించి తెలియదు. దీన్ని పాము అని ఎందుకు భావించి ఉంటాం? తాడనే భావించి ఉంటాం. ఎదురుగా తాడుగానే ఉంది కాబట్టి తాడుగానే భావించి ఉంటాం. లేకపోతే అక్కడ ఏదో తెలియని వస్తువు ఉంది అన్నట్టుగా అనుకునేవాళ్ళం. పాము అని అనుకునేవాళ్ళం కాదు. ఈ భ్రమ ఎక్కడిది? భ్రమ కూడా ఈ సృష్టిలో భాగంగా ఉన్నదే. అందుకే మనకి బైబిల్‌లో జెనసిస్‌లో ఆదం, హవ్వ వాళ్ళిద్దరితో పాటు సాతాను కూడా పక్కనే ఉన్నాడు. వీళ్ళని భ్రమగొల్పడానికి, ప్రలోభానికి తీసుకెళ్ళటానికి, ప్రలోభ పెట్టడానికి. వీళ్ళిద్దరు ఏంటి? మా ఇద్దరిని భగవంతుడు సృష్టించాడని వీళ్ళిద్దరు అనుకున్నారు. కానీ పామును కూడా ఆయనే సృష్టించి ఇచ్చాడు. ఆ సాతానుని కూడా ఆయన సృష్టించి ఆ పక్కన వదిలాడు. ఆ తర్వాత అది వచ్చి వీళ్ళని ప్రలోభ పెట్టడం, వీళ్ళు ఆ తినకూడని పండుని తినడం, స్థూలానికి ఈ సృష్టిలోకి దిగటం జరిగింది. ఆ కాయ అంటే ఏంటి? ఆ కాయ ఎందుకు ఫలము తినొద్దు అని అన్నాడంటే అర్థం ఏంటి? చేసిన పని యొక్క ఫలితాన్ని తినొద్దు అని. చేసిన పనికి ఒక ఫలితము. ఫలము అంటే కర్మ ఫలము. పని చేస్తూ ఉండండి. పనులు చేస్తూ ఉండండి. ఫలితం మీకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్పాడాయన. ఆ ఫలము తిన్నాము అంటే అర్థం ఏంటి? ఆ పని యొక్క ఫలితాన్ని మనం తింటున్నాం. సో, ఆ ఫలితం మనల్ని చుట్టుకొని, మనల్ని బంధిస్తూ వస్తా ఉన్నది ఇప్పటి వరకు. అందుకని ఆ బంధనాల నుంచి విడిపడటం తప్పితే ఇంక వేరే ఏమీ లేదు ఇక్కడ. అంటే ఈ మాయ, భ్రాంతి అది కూడా అవసరం. ఆ మాయా భ్రాంతి లేకపోతే ఇది స్పష్టంగానే కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ ఏకత్వ రూపంగానే ఉంటుంది.
ఇంకా ప్రత్యేకంగా మనం ఏకత్వం అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక. అంటే అనేకత్వము అనుకోవాలి ముందు. ముందు భ్రాంతి పడాలి. ముందు మోహపడాలి. మాయలో చిక్కుకున్నట్టుగా ఉండాలి. ఆ తర్వాత దాంట్లో నుంచి విడిపడినట్టుగా ఉండాలి. ఇది ఆట. ఒక ఆట. ఫర్ ఆల్దో ద రూట్ ఆఫ్ ఎవ్రీ ఆటం ఇండివిడ్యువల్లీ, ప్రతి అణువు ఈ సృష్టిలో ఉన్నటువంటి 7 లోకాల్లో ఉన్నటువంటి మన ఒక్క భూలోకమే కాదు. భూలోక అణువులే కాకుండా మళ్ళీ భూలోకంలో 7 లోకాలకి సంబంధించిన అణువులు ఉన్నాయి. ఒక్కొక్క లోకంలో మరలా ఏడేసి లోకాలకి సంబంధించిన అణువులు. ఇట్లాగా 49 రకాల అణువులు ఉన్నాయి. 49 రకాల లోకాలకి సంబంధించిన 49 రకాల అణువులతో కూడుకుని ఉన్నది. ప్రతి ఈ చోటు మొత్తం కూడా ఎక్కడ ఏది పట్టుకున్నా గానీ ఆ 49 ఉంటాయి. మన చుట్టూ, మనలో సమస్తం మనం చూస్తున్నటువంటి చోటంతా 49 అణువులతో కూడుకుని ఉంటుంది. For although the root of every atom individually and of every form collectively, మరి ఏదైనా రూపం ఉంది అంటే కొన్ని అణువులతో కలయిక, కొన్ని అణువుల కలయికతో ఒక రూపం ఏర్పడుతూ ఉన్నది. విడివిడిగా ఒక్క అణువు తీసుకున్నా దాని యొక్క రూట్ ఏంటి, దాని మూలము. అట్లాగే ఈ ఫామ్, ఈ రూపము తీసుకున్నా కొన్ని అణువులతో కలిసినటువంటి రూపాన్ని తీసుకున్నా దాని యొక్క మూలము. And every form collectively is that seventh principle or the one reality. సెవెంత్ ఏదైతే ఉన్నదో ఒకటే ఒకటి అని మనం అనుకుంటున్నది వన్ రియాలిటీ, అదే ఈ మొత్తం విస్తరించి ఉన్నది. అనేక స్థితులలో, అనేక పొరలుగా అనేక శక్తులు, దానికి ఉన్నటువంటి శక్తి పరిమితమవుతూ, అపరిమితం నుంచి పరిమితమవుతూ అలాగా ఎన్నో రకాలుగా మొత్తం కూడా ఉన్నదేంటి, సెవెంత్ ప్రిన్సిపల్ ఆర్ ద వన్ రియాలిటీ. స్టిల్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టెడ్ ఫెనామినల్ అండ్ టెంపరరీ అపియరెన్స్, it is no better than an awareness and illusion of our senses. మన సెన్స్కి, మన యొక్క పంచేంద్రియాలకి అందేది ఏదైతే ఉందో అంతా కూడా అశాశ్వతంగా ఉంటుంది. ఈ రోజు నుండి రేపు కనుమరుగవుతూ ఉన్నది. ఎప్పటికప్పుడు మార్పులకి గురి అవుతూ ఉన్నది. అయినప్పటికీ వన్ రియాలిటీ మరి శాశ్వతుడు కదా, మార్పులకి గురి కానివాడు, శాశ్వతుడు. మరి ఇవన్నీ మార్పులకి గురి అవుతూ ఉన్నాయి. వాళ్ళు ఉన్నది కాసేపటి కనపడదు, ఎన్నో మార్పులకి గురి అవుతూ ఉన్నది. అట్లాగే నిత్య నూతనత్వంగా ఉంటూ ఉన్నది, అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఏది శాశ్వతమైన చలనంతో ఉంటూ ఉన్నది, కదలికతో. మరి ఆయన కదలిక లేనివాడు, ఇదంతా కదలికతో ఉంటుంది. కాబట్టి ఆయనతో మనం ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయనే ఉన్నాడు ఇక్కడ అని ఎలాగా చెప్పగలం అంటే స్థితి భేదం చేత ఈ విధంగా పరిమితమైనట్టుగా మనకు అనిపిస్తుంది. అది భ్రమ అంటే, మాయ అంటే అది. స్థితి భేదం చేత అలాగ ఉన్నప్పటికీ ఉన్నది ఆయనే అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఫర్ ఆల్దో ద రూట్ ఆఫ్ ఎవ్రీ ఆటమ్ ఇండివిడ్యువల్లీ అండ్ ఆఫ్ ఎవ్రీ ఫార్మ్ కలెక్టివ్లీ ఈజ్ దట్ సెవెంత్ ప్రిన్సిపల్ ఆర్ ద వన్ రియాలిటీ. ఇది చివరికి తేల్చిన విషయం ఏంటంటే మొత్తం అణువున ఎవరు వ్యాప్తమై ఉన్నారు, అణువున ఆమ్నిషెంట్, ఆమ్ని ప్రెజెంట్, మనం ఏదైతే చెప్పుకుంటున్నామో సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి,
ఆమ్నిపోటెంట్, ఆమ్నిషెంట్, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. మొత్తం ప్రతి అణువణువున ఉన్నది ఆయన. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏంటంటే రూపాలతో కనిపిస్తూ ఉన్నాయండి. రూపాలతో కనిపిస్తూ రకరకాలైనటువంటి బాధలు, రకరకాల చేష్టలతో ఇలాగా ఉన్నాయి మనకి. కానీ ఇవన్నీ కూడా ఒకటి నుంచే వస్తున్నాయి, ఒకడే మాట్లాడుతున్నాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవం, యథార్థం కూడా అది. ఎంతమంది మాట్లాడుతున్నాం? కోటాను కోట్ల జీవులు, కోటాను కోట్ల మంది మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడించేది ఎవరు? మన చేష్టలకి, మన మాటలకి, మన ఆలోచనలకి, ఇంతమంది ఆలోచనలకి, వీటన్నిటికీ కేంద్రం, ప్రసారం చేసేవాడు మొత్తం వాడే. వాడిలోనే ఇదంతా జరుగుతూ ఉన్నది, ఒకటిలోనే. ప్రతి అణువు కూడా దేనికైనా కానీ సిద్ధంగా ఉన్నట్టుగా రాబోయే రోజుల్లో. మరి ఇప్పుడు మనం ఉపగ్రహాల ద్వారా ఈ రోజున మనం వెళ్తున్నాం చంద్రమండలానికి, ఇంకా మిగతా గ్రహాలకి, మార్స్, సూర్యుడి దాకా కూడా వెళ్ళటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇట్లా స్పేస్ లో మనం వెళ్ళాలి అంటే, ఆ ఉపగ్రహాలు వెళ్ళాలి అంటే ఆ అణువులన్నీ కూడా సర్దుకోవాలి కదా. ఆ అణువులన్నీ ఎటువంటి రూపాలతో వచ్చినప్పటికీ, ఎటువంటి ఎటువంటి యంత్రాలు, ఎటువంటి ఉపగ్రహాలు వచ్చినప్పటికీ వాటిని ఈ అణువులు తీసుకుని పక్క అణువుకి అందజేసేటట్టుగా అది ఉండాలి. అంటే ప్రతి అణువులోనూ ఇవన్నీ నిబద్ధించబడి ఉండాలి. మళ్ళీ ఇది ఎప్పుడు మన ప్రారంభంలో ఉన్న అణువులు ఏమీ తెలియదు కదా అనుకుంటాం. కాదు, ఈ సృష్టి ప్రళయంలోకి వెళ్ళేదాకా ఎంత అభివృద్ధి చెందుతుందో అంత అభివృద్ధి ఈ ప్రతి అణువులోనూ ఉన్నది. అంటే ప్రతి అణువు ఒక సీక్రెట్ డాక్టర్ గ్రంథం. అంటే ప్రతి అణువు, ఒక అణువు ఏదైతే ఉందో దానికి తెలియనిదంటూ ఏమీ లేదు. ఆ అణువుకి తెలియకుండా ఉంటే మనం ఇంకా అక్కడికి వెళ్ళడానికి లేదు, ఇక ఆగిపోతుంది. మన ఉపగ్రహం ప్రయోగించాం మనం. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ అణువులు తెలియదు. ఇట్లాగా ఉపగ్రహం ఇలాగ ఉంటుంది, ఇలాగా ముందుకు వెళుతుంది, ఇలా రాకెట్ పేలుస్తారు. ఆ రాకెట్ యొక్క వేగంతో ఆ ఉపగ్రహాన్ని పైకి తీసుకెళ్తారు. ఇవన్నీ తెలియదు అక్కడ ఉన్న అణువులకి. తెలియకపోతే అప్పుడేమవుతుంది? ఆగిపోతుంది. సమస్త జ్ఞానము, సమస్త విజ్ఞానము ప్రతి అణువులోనూ నిక్షిప్తం చేయబడి ఉంది కాబట్టి మనం ఎట్లా ఆటలాడినా కానీ అవన్నీ చేయటానికి వీలుగా ఏర్పడి ఉంది. ప్రతి అణువు ఒక్కొక్క సీక్రెట్ డాక్టర్ గ్రంథం. సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో సమస్తం మనకి ఇవ్వబడింది. సృష్టికి సంబంధించినటువంటి సృష్టి ప్రారంభం నుండి సృష్టి ప్రళయం వరకు, మరలా ప్రళయం నుండి సృష్టి ప్రారంభం వరకు, పగలు రాత్రి, ఉచ్ఛ్వాసము నిశ్వాసము, రెండింటినీ కలగలిపి మనకి దీంట్లో అందజేస్తారు. ప్రళయంలో కూడా ఏం జరుగుతుంది, ప్రళయం నుంచి సృష్టి ఎలా వ్యక్తమవుతుంది, ఈ వివరాలన్నీ ఉన్నాయి మనకి. అంటే ఈ వివరాలు మొత్తం ప్రతి అణువులోనూ నిక్షిప్తం చేయబడి ఉంది కాబట్టి, మన దేహాణువుల్లో కూడా నిక్షిప్తం చేయబడి ఉంది కాబట్టి, మన జీవాత్మలో కూడా అట్లాగా నిక్షిప్తం చేయబడి ఉంది కాబట్టి, దేహాత్మ, జీవాత్మ, ఇట్లా అన్ని లోకాలు ఇక్కడ లేవండి. ఈ విజ్ఞానం అంతా ఇక్కడ ఈ ప్రాంతంలో లేదు అన్నది లేదన్నమాట. సమస్త విజ్ఞానము సమస్తమందు ఉన్నది. అందువల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు మన ఫోన్ మనం వాడుకుంటున్నాం అంటే మరి ఈ తరంగాలు
ఇక్కడి నుంచి మనం మాట్లాడిన చోట నుంచి ఈ ఫోన్ ద్వారా అవి విద్యుత్ తరంగాలుగా మార్చబడి, శబ్ద తరంగాల నుంచి విద్యుత్ తరంగాలుగా మార్చబడి అక్కడ మనకి మధ్యలో ఉన్నటువంటి టవర్‌కు వెళ్ళి, అక్కడి నుంచి మరలా శబ్ద తరంగాలుగా మార్చబడి, మన ఫోన్‌లోకి తీసుకొచ్చి, అక్కడి నుంచి మళ్ళీ శబ్ద తరంగాలు మనకి తెలిసేటట్టుగా, ఆ మాట్లాడిన వాడి మాట మనకి అందుబాటులోకి వస్తా ఉంది. మనం అదే మాటను వినగలుగుతున్నాం. నేను ఈ నేను ఈ చివరి నుంచి నేను ఏ మాటలైతే మాట్లాడుతున్నానో, ఆ మాటలన్నీ మీకు స్పష్టంగా యథావిధిగా అవే మాటలు మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తున్నాయి. ఏ మార్పు లేకుండా. ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో మాట్లాడాలి. ఇంత ఇది ఎక్కడి నుంచి జరిగింది? అంటే ఈ అణువులన్నీ దేనికైనా సిద్ధంగా ఉండబట్టి. మనం ఎటువంటి పరిశోధన చేసి, ఎటువంటి కొత్త వస్తువులు కొను కొనుక్కొని వాటిని ఉపయోగంలోకి తెచ్చుకున్నా గాని, వాటికి సిద్ధంగా అవి అందుబాటులోకి ఉంటున్నాయి. సృష్టి సమస్త విజ్ఞానమును నింపుకొని ఉన్నది. ప్రతి అణువు మనకి గమనికలోకి రావాలి. ఎందుకని అంటే అణువణువు ఆయనే కాబట్టి. సమస్త జ్ఞానం ఎవరికున్నది? అందరికన్నా ఎక్కువ జ్ఞానము మరి. సమస్త జ్ఞానము, పరిపూర్ణ జ్ఞానము ఒకడే ఒక్కడికి ఉంటుంది. అంటే ఆ పరిపూర్ణుడే అన్ని చోట్ల వ్యాప్తమైనవాడు కాబట్టి, అణువణువున నిండి ఉన్నాడు కాబట్టి, ఇన్ని భాగాలుగా ఎందుకయింది అంటే స్థూలానికి వచ్చేటప్పుడు స్థితి భేదం చేత. నీరు మంచుగడ్డగా కట్టుకున్నప్పుడు మరి అనేక మంచుగడ్డలు వచ్చినాయి. మరి ఆర్కిటిక్ ప్రాంతానికి వెళ్ళామనుకో, అంటార్కిటికా, ఆర్కిటిక్ ప్రాంతాలకు వెళ్తే ఓ కిలోమీటర్ల పరిధి ఆ నీటి మీద అలా ముందు కదులుతూ ఉంటాయి. ఆ మంచు గడ్డలు పర్వతాల్లాగా ఉండి ముందుకు కదులుతూ ఉంటాయి. ఒక పెద్ద షిప్ ను కూడా ముంచేయగలరు. టైటానిక్ షిప్ ని ముంచింది మరి ఐస్‌బర్గ్ ఇంతగా ఉంది మరి. నీళ్ళైతే ముంచలేదు మరి. ఐస్‌గా మారేటప్పటికల్లా నీళ్ళు మంచుగడ్డ కట్టుకునేటప్పటికల్లా ఈ శక్తి వేరుగా ఉంది. అది దాన్ని ఢీకొని టైటానిక్ ఓడని దాన్ని ముంచేయగలిగింది. ఆ స్థితి భేదం చేత. కాబట్టి మనం ఈ 3 ప్రతిపాదనలు పూర్తిగా ఇలా అయిపోయినాయి. అయితే మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఒక్కసారి ఒక్కొక్క ప్రతిపాదనలో సంగ్రహంగా మనం చెప్పుకుందాం. ఒకసారి మొత్తం అన్ని గుర్తు చేసుకుందాం. ఇది మనం పాణ్యం రామనాథ శాస్త్రి గారు రాసినటువంటి అనువాదం ఉంది. అది వరుసగా చదువుకుంటూ వెళ్తాను. ఒకసారి అన్ని గుర్తు చేసుకున్నట్టు అవుతుంది మనకి. ఇది ఎన్‌సి రామానుజాచార్య గారు ఆయనకి ప్రేరణ ఇచ్చారు. మీరు దీన్ని తెలుగులోకి అనువాదం చేయండి అని చెప్పి పాణ్యం రామనాథ శాస్త్రి గారికి చెప్తే, ఆ ప్రేరణతో ఎన్‌సి రామానుజాచార్య గారు యొక్క ప్రేరణతో ఈ గ్రంథాన్ని రాశాడన్నమాట ఆయన. ఈ అనువాదం. 3 మూల ప్రతిపాదనలు. 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్. ద సీక్రెట్ డాక్ట్రిన్ 3 ముఖ్య ప్రతిపాదనలు చేసింది. మొదటి ప్రతిపాదన సర్వవ్యాపి, శాశ్వతము, హద్దులు లేనిది, సుస్థిరము అయిన ఒకే ఒక తత్వము కలదు. అది మాటలకు అందనిది, మనసు బుద్ధికి దొరకనిది, ఊహాతీతమైనది. ఎందుకని? అదే మనం కాబట్టి. మనల్ని మనం ఊహించుకోవాలంటే మళ్ళీ దాని నుంచి విడిపడాలి. విడిపడ్డం అంటే ద్వైతం వచ్చేస్తుంది. అందువల్ల ఒకే ఒక తత్వం ఏదైతే ఉందో దాన్ని అంటే ఈ నదులు ఎన్నో ఉన్నాయి. ఈ నదులు వెళ్ళి ఏమవుతుంది? నది వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసిపోయిన తర్వాత నది ఎక్కడుంది ఇక్కడ? నది లేదు. అట్లాగా మనం దాంట్లోకి ఆ ఒకే ఒక తత్వం ఏదైతే ఉన్నదో ఆ వన్ రియా
దాని గురించి మనం ఆలోచించేటప్పటికి ఇంకా మనం ఉన్నాం. ఆలోచించడానికి మనం ఉంటే విడిగా ఇప్పుడు నది సముద్రంలో కలవకుండా ఉన్నంత కాలం సముద్రం ఉందంట, సముద్రం ఉందంట, అందుకని దాంట్లో కలవడానికి వెళ్తున్నాను నేను అని ఎక్కడ అడిగినా గానీ అదే సమాధానం చెప్తూ ఉంటుంది. ఎక్కడ వరకు చెప్తుంది? కలవనంత వరకు. ఇంకా ఒక 10 అడుగుల్లో కలుస్తాను అన్నప్పుడు కూడా అది అదే సమాధానం చెప్తుంది. కలిసింది. ఏది ఇంకా అడగటానికి మనం నది ఉండదు. సమాధానం చెప్పడానికి ఆ నది ఉండదు. మనం ప్రశ్న అడుగుదామన్నా ఆ నది కనపడదు. సమాధానం చెబుదామన్నా ఇంకా నదే లేదు. ఇంక ప్రశ్న లేనప్పుడు ఇంకా సమాధానం ఏముంది? ప్రశ్న లేదు, సమాధానం లేదు. ప్రశ్న, సమాధానం ఎప్పుడుంటాయి? విడిపడినప్పుడు ఉంటాయి. విడిగా ఉన్నాము అని అనుకున్నప్పుడు ఉంటాయి. ఈ తత్వాన్ని అగ్రాహ్యం, అవాచ్యం, అలక్షణం, అచింత్యం అని మాండుక్యోపనిషత్తు వివరించింది. ఈ తత్వాన్ని గురించి మరింత లోతుగా పరిశీలిద్దాం. వ్యక్తమైన సృష్టికి పూర్వము ఉన్నది ఒక్కటే ఒక్కటి. అది అనంతము, మూల కారణం. దీన్ని పాశ్చాత్య తత్వవేత్తలు రూట్లెస్ రూట్, కారణము లేని కారణము, వేరు లేని వేరు అనియు, అన్కాన్షియస్, అన్నోవబుల్, నా ప్రజ్ఞం, అగ్రాహ్యం అని వర్ణించారు. ఈ తత్వమే భూత భవిష్యత్తు వర్తమానాలకు మూలము. ఇది నిర్గుణము. తత్వతః దీనికి వ్యక్త ప్రపంచానికి ఎటువంటి సంబంధము లేదు. దీన్నే ప్రాజ్ఞులు సత్ అన్నారు. ఇది అచింత్యము. దీన్ని బీయింగ్ అనుట కంటే బీనెస్, అస్థి అనడం సబబుగా ఉంటుంది. ఈ బీనెస్ ద సీక్రెట్ డాక్టర్ లో ద్విరూపిగా ప్రస్తావించబడింది. 2 రూపాలుగా. అవ్యక్త ఆకాశం లేక మహా ఆకాశం, అబ్సల్యూట్ అబ్స్ట్రాక్ట్ స్పేస్. 2 అవ్యక్తమైన సంచలనం, అబ్సల్యూట్ అబ్స్ట్రాక్ట్ మోషన్. ఈ 2 విషయాలు మానవుని మేధస్సుకు అందనివి. అట్లని ఇవి లేవు అని చెప్పదారు. చలనం ఉన్న చోట చైతన్యం, ప్రజ్ఞ ఉండే తీరుతుంది. చలనం ఉన్నప్పుడు మార్పు అంటే పరివర్తన తప్పనిసరిగా ఉండే తీరుతుంది. కనుక చలనం, పరివర్తన ఈ రెంటికి అవినాభావ సంబంధం ఉన్నది. ఆదిలో సంచలనం అవ్యక్త పరబ్రహ్మ సంకల్ప ప్రభావంతో కలిగింది. ఈ మహాసంకల్పాన్నే మహానిశ్వాసము, ద గ్రేట్ బ్రెత్ అని అన్నారు. ద సీక్రెట్ డాక్టర్ చేసిన మొదటి ప్రతిపాదన ఉన్నది ఒక్కటే. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉన్నది ఒక్కటే. ఈ ఒక్కటి పరిపూర్ణమైనది. వన్ అబ్సల్యూట్ బీనెస్. దీనినే అస్థి అనవచ్చు. ఇదే సృష్టికి కారణము. ఈ ఒక్కటే ఒక్కటిగా చెప్పబడే తత్వమే పరబ్రహ్మ. ఇది పూర్ణము, అవిభక్తము. ఇదే పరిపూర్ణ ప్రజ్ఞ. ఇదే పరిపూర్ణ చైతన్యం. ఇది రసస్వరూపం, ఎస్సెన్స్. సృష్టికి దీనికి సంబంధం లేదు. అయినా సృష్టి అంతా దీనికి పరిమితమైన ప్రతీక. ఇది అద్వితీయము. ఇది కాదు, ఇది కాదు అని విచారిస్తూ పోగా ఒక స్థితిలో ప్రకృతి పురుషుడు, శక్తి ద్రవ్యము, స్పిరిట్ మ్యాటర్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేవి 2 ఉన్నట్లు తోచుతుంది. కానీ ఈ 2 వేరు కాదు. ఒకే వస్తువుకు 2 వైపులు మాత్రమే. ఈ 2 సృష్టికి ఆధారము. అవ్యక్త స్థితిలో మూల ప్రకృతి, మూల పురుషుడు. వ్యక్త స్థితిలో ఇవి పదార్థము, శక్తిగా గోచరిస్తాయి. అంటే మూల ప్రకృతి చరాచర సృష్టిలో నామరూపాలకు మూలమైనట్టు, అవ్యక్త స్థితిలోని మూల పురుషుడు, విరాట్ పురుషుడు చైతన్యానికి, ప్రజ్ఞకు మూలాధారం. ఇప్పుడు మనం ఈ స్థూలానికి, అత్యంత స్థూలానికి దిగి వచ్చినప్పుడు వ్యక్త సృష్టిలో మనకు 2గా కనిపిస్తూ ఉన్నాయి. ఏది చూసుకున్నా కానీ రూపము. మొట్టమొదటగా మనకి కనిపించేది ఏంటి? రూపం. రూపం కనిపించిందంటే అర్థం ఏంటి? దాన్ని నడిపించేది ఒకటేదో శక్తి ఉండాలి. దాన్ని నడిపించేది ఏదో ఉండాలి. అది లైఫ్, జీవం.
రూపము, జీవము 2 విభాగాలుగా ఈ సృష్టి సమస్తము ఏది పట్టుకున్నా గాని, మనల్ని పట్టుకున్నా సరే, దేన్ని పట్టుకున్నా 2గా మనకు కనిపిస్తూ ఉన్నది. రూపము, జీవము. ముందు ఒక్కటే అనుకుందాం. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే ఏమైంది? 2గా వచ్చినట్టు అయింది. 2గా ఉన్నట్టుగా అయింది. రూపము, జీవము. రూపము, జీవము ఎవరెవరున్నారు? మూల ప్రకృతి రూపముగా ఉంటే, జీవము మూల పురుషుడు అంటే విరాట్ పురుషుడు. విరాట్ పురుషుడు జీవముగా ఉంటే అంటే చైతన్యంగా ఉంటే, ప్రజ్ఞకు ఉంటే, చైతన్యానికి ప్రజ్ఞకి మూలాధారం విరాట్ పురుషుడు. మూల ప్రకృతి చరాచర సృష్టిలో నామరూపాలకు మూలం. ఈ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ ఒకటి నుంచి. ఆ ఒకటి యొక్క 2 స్థితులు అనమాట. ఈ 2 ఆస్పెక్ట్స్. ఆ ఒకటి యొక్క ఆస్పెక్ట్స్ ఈ 2. అవ్యక్త స్థితి నుండి ఈశ్వర సంకల్పానురూపమైన జగత్తు వ్యక్తము కావలసినప్పుడు ప్రకృతి పురుషుల సంయోగం కావాలి. కేవలం పురుషులు ఒక్కని వలన గాని, కేవలం ప్రకృతి వలన గాని సృష్టి జరగదు. ప్రకృతి పురుషుల సంయోగానికి ఒక సంధాన సూత్రం కావాలి. ఈ సంధాన సూత్రం ఫోహత్ అని పేరు ఉంది. ఈ ఫోహత్ ప్రభావం వల్లనే ప్రకృతి పురుషుల సంయోగం జరిగి సృష్టి వ్యక్తమైంది. పరబ్రహ్మ రాజస శక్తియే ఫోహత్. ఈ శక్తి ధ్యాన చౌహాన్ల ద్వారా ప్రకృతి పురుషుల సంయోగం జరిపింది. ధ్యాన్ చౌహాన్లను విశ్వకర్మలు అనవచ్చు, ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద యూనివర్స్. అంటే సృష్టిని తయారు చేసిన వాళ్ళు అనమాట, సృష్టిని నిర్మాణం చేసిన వాళ్ళు ధ్యాన్ చౌహాన్లు అంటే. వీరి ప్రమేయము చేతనే ప్రకృతి పురుషుల సంయోగము జరిగి ఉపాధులు నిర్మించబడ్డాయి. అంటే ఈ ఫోహత్ శక్తియే మనసుకు పదార్థానికి సంబంధం కలుగజేస్తుంది. ఇంతేగాక ప్రతి పరమాణువునకు జీవాన్ని అందజేస్తుంది. ఈ పై వివరించిన విషయాల సారాంశం ఏమంటే, వేదాంత పరిభాషలో పేర్కొన్న పరబ్రహ్మ తత్వము, సత్యము ఒక్కటే. దీన్నే సత్ అని కూడా అంటారు. ఇదే సత్, అసత్ కూడా. అబ్సల్యూట్ బీయింగ్ అండ్ నాన్ బీయింగ్. అంటే మనం ఒకటి ఉంది అని అన్నామంటే దాని పక్కన ఏం వస్తుంది? లేదు అని కూడా వస్తుంది. అసలు ఉంది అనేది అనలేదు అనుకోండి మనము, ఇంకా లేదు అనేది కూడా ఉండదు. ఇక్కడ మనం ఉంది అని ఎప్పుడైతే అన్నామో ఆటోమేటిక్ గా లేదు అని కూడా దాని పక్కనే వచ్చేస్తుంది. అందువల్ల ఉంది లేదు అనే స్థితిని దాటి వెళ్లాల్సిన పరిస్థితి అనమాట. మనం ఉంది అన్నది కూడా లేదు. ఇక ఉంది అన్నామంటే లేదు కూడా వచ్చేస్తుంది. కాబట్టి సత్, అసత్. సత్యము అన్నామంటే అసత్యం ఉన్నట్టేగా. ఆదిలో ఈ పరబ్రహ్మ ఈశ్వరుడుగా విరాట్ పురుషుడుగా వ్యక్తమైనాడు. ఇది సగుణ బ్రహ్మ అవతరణకు పూర్వపు స్థితి. తదుపరి ప్రకృతి పురుషుడు స్పిరిట్ మ్యాటర్ వ్యక్తమైంది. దీనినే జీవము, లైఫ్ అనవచ్చు. తదుపరి మహత్తత్వము ప్రకటితమైనది. ఇది చిత్ లేక విశ్వాత్మ, యూనివర్సల్ సోల్. ఇదే ప్రకృతికి దోహదం చేసే తత్వం. గుణాత్మకమైన విశ్వమందు అంతా వ్యాపించి ఉన్న ఈ పరమతత్వం ద్వంద్వ రూపంగా ప్రకటితమైంది. అంటే మూల పురుషుడు, మూల ప్రకృతి అలా ద్వంద్వంగా వచ్చింది. ఇంకొక దాని గురించి మనం చెప్పుకోవాలి అంటే దానికన్నా విడిపడి పక్కన ఉండాలి, వేరేగా ఉండాలి. నది సముద్రం గురించి చెప్పాలి అంటే నది సముద్రంలో ఉండి సముద్రం గురించి చెప్పలేదు అది. ఎందుకంటే అది సముద్రంగా ఉంది అక్కడ. ఇంకా సముద్రం అని ఎలా చెప్తుంది అది? సముద్రం అని చెప్పాలి అంటే సముద్రానికన్నా విడిపడి ఉండాలి, మనం వేరుగా ఉండాలి.
నది వేరుగా ఉన్నప్పుడు, కలవనప్పుడు ఆ నది సముద్రం గురించి చెప్పొచ్చు. అట్లాగే మనం నదిలాగా వేరుగా ఉన్నాం. అందుకని సముద్రం గురించి చెప్పుకుంటున్నాం. ఒక్కటే ఉన్నది. ఆ ఒకటి అని మనం చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే దానిలో కలిసిపోయామో ఇంక చెప్పడానికి ఏం లేదు. అటువంటి స్థితి అన్నమాట. ఆ స్థితిలో అంటే ఆత్మ దర్శనం. ఆ స్థితిలో ఆత్మాను ఆత్మానుభూతి పొంది, ఏకత్వానుభూతి పొంది, అప్పుడిక మళ్ళీ మనం ఇక్కడ ఈ అనేకత్వంలోనే పనులు చేస్తూ ఉండడం. ఇక రెండవ ప్రతిపాదన విశ్వం యొక్క నిత్యత్వము. ద సీక్రెట్ డాక్టర్‌ని ప్రతిపాదించిన రెండవ అంశము విశ్వం యొక్క నిత్యత్వము. అనేక బ్రహ్మాండాలకు నిలయమైన ఈ విశ్వం నిత్యమైనది. బ్రహ్మాండాలు అసంఖ్యాకం. ఆపు అడ్డు లేకుండా అవి పుట్టుతూ ఉన్నాయి, అంతరిస్తూ ఉన్నాయి. అంటే నదులు కలుస్తున్నాయి, సముద్రంలో కలుస్తున్నాయి. అక్కడితో అయిపోలేదు. మళ్ళీ ఏమైంది? సూర్యరశ్మి ద్వారా మళ్ళా సముద్రంలోని నీరు మన నీటి ఆవిరిగా మారిపోయి, మేఘాలుగా అయ్యి, వర్షించి, మళ్ళా మళ్ళీ నదుల్లో జలం చేరుతూ ఉంది. ఇట్లాగా అది ఒక కంటిన్యూగా, నిత్యత్వంగా, నిత్య నూతనత్వంగా మరలా జరుగుతూనే ఉన్నది ఇదంతా కార్యక్రమం. పుట్టుతూ ఉన్నాయి, అంతరిస్తూ ఉన్నాయి. నక్షత్రాలలాగా, విస్ఫులింగాలలాగా భాసిస్తూ ఉన్నాయి. బ్రహ్మాండాల అవతరణ, అదృశ్యము, సముద్రం యొక్క ఆటుపోటు వంటిది. బ్రహ్మాండముల వృద్ధి క్షయములు ఒక నియమానుసారంగా జరిగిపోవచ్చున్నవి. ఎట్లాగే రాత్రి పగలు, నిద్ర మెలకువ, జనన మరణము, ఋతువులు ఒక నియమానుసారము జరిగిపోతూ ఉన్నాయి. బ్రహ్మాండాల సృష్టి, సంహారాలు బ్రహ్మాండాల సృష్టి, సంహారాలు నియమానుసారముగా ఒక క్రమ పద్ధతిలో జరిగిపోతూ ఉన్నాయి. అంటే సృష్టి, ప్రళయాలు. ఎప్పుడు ఏది స్థిరంగా ఉండుట లేదు. ఇది నిత్యత్వంలోని అనిత్యత్వం. ఇదే సర్వేశ్వరుని లీలా విలాసం. జగము అను పదమునకు పోవుట అనేది వ్యుత్పత్తర్థం. ఎప్పుడు పోతూ ఉండేది కాబట్టి జగత్తు అని పేరు వచ్చింది. మూడవ ప్రతిపాదన విశ్వంలోని జీవులన్నీ విశ్వాత్ముడైన పరబ్రహ్మతో ఎడతెగని సంబంధము కలిగి ఉన్నాయి. ఈ విశ్వాత్మమైన పరబ్రహ్మము సర్వకారణం, నిష్కారణం, రూట్లెస్ రూట్. ప్రతి ఆత్మ ఈ విశ్వాత్మ అనే మహా అగ్నిగోళమునకు సంబంధించిన విశ్వలింగము, అగ్నికణము. మహా అగ్నిగోళమైన విశ్వాత్మ నుండి ప్రభవించిన విశ్వలింగాలకు విశ్వాత్మకు గల అన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ ఆత్మలు అనంత కాలంలో కర్మవశమైన పునర్జన్మల ద్వారా ఎడతెగని యాత్ర సాగిస్తూ ఉన్నాయి. ఈ ఆత్మలు అనేకానేకములైన ఉపాధులను ఆశ్రయించి జనన మరణాల ద్వారా ప్రకృతిలో పరిణామాన్ని పొందుతూ ఈ అనంతకాల వాహినిలో ఎప్పుడో ఒకప్పుడు తప్పక విశ్వాత్మలో విలీనమవుతాయి. ఈ పరిణామము కొన్ని మన్వంతరాలు, కల్పాలు జరుగుతుంది. తదుపరి మానవ వర్గంలో ప్రవేశించి స్వచైతన్యంతో స్వేచ్ఛానుసారంగా పరిణామము జరుగుతుంది. బహుకాలము మానవుడు పరిణామాన్ని పొందుతూ తుదకు దివ్య మానవుడుగా రూపొందవచ్చు. ఇంకా వికాసాన్ని పొంది ధ్యాన బుద్ధుడు కావచ్చు. ఈ పరిణామ పద్ధతిలో ప్రకృతికి ఏమాత్రం పక్షపాతం లేదు. ప్రతి జీవి తన కృషి ఫలితంగా నెమ్మదిగాను, త్వరితంగాను పురోగతి చెందగలడు. జీవుడు ప్రకృతిలో షడ్భావ వికారాదులకు లోనై తుదకు ఏడవదైన పరతత్వాన్ని పొందగలడు. నది సముద్రంలో కలిసినట్టు. జీవుడు ప్రకృతిలో షడ్భావ వికారాదులకు లోనై తుదకు ఏడవదైన పరతత్వాన్ని పొందగలడు.
ఈ ఏడవ తత్వమే పరమమైన సత్యము. ప్రతిమ అంతస్తులు, మానసిక, ఆధ్యాత్మిక స్థూల స్థితులు. సృష్టి అంతటా అనేక నామరూపాలతో కూడి ఉన్నది. వేదాంతులు దీన్నంతా భ్రమ, మాయ అంటారు. అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ భ్రమ, మాయ అని ఎందుకు అంటున్నాం? ఎందుకు అనవలసి వచ్చిందంటే ఇది భగవంతుడు కాదు. ఇది ఆ ఏడవ తత్వం ఏదైతే ఉందో ఆ పరతత్వము అది ఇక్కడ లేదు. ఈ రూపంలో ఈ స్థూల జగత్తులో ఏదైతే ఉందో మన కంటికి కనబడుతుంది, మన పంచేంద్రియాలకు అందుతున్నవి ఏవైతే ఉన్నాయో మన చుట్టూ ఉన్నవి, ఇవన్నీ కూడా పరిమితంగా ఉంటూ ఇవాళ నుండి రేపు కనుమరుగైపోతున్నాయి కాబట్టి దీంట్లో పరతత్వం లేదు అని తీర్మానించి ఇది ఆ దీన్ని ఏమంటున్నారు అనమాట, భ్రమ, మాయ అంటున్నారు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా, ఇదంతా కూడా ఆయనతో నిండి ఉన్నది, ఆయన యొక్క విన్యాసం ఇది, ఆయన యొక్క నటన, ఆయన యొక్క నాట్యం ఇది. అందుకే నటరాజుడి యొక్క నాట్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయన యొక్క నాట్యం ఇది, ఒక నటన, ఒక ఆట. కాబట్టి దీంట్లో ఈ విధంగా ఉండేటట్టుగా జరుగుతుంది ఒక సినిమా లాగా. కానీ ఉన్నదంతా ఆయనే. ఈ రూపము, రూపాన్ని నడిపే జీవము, వాళ్ళే అనేక రూపాలు. ఒక రూపమా? ఎల్లప్పుడూ ఒకే రూపం ఉంటుందా? లేదు. అనేక రూపాల్లోకి మారిపోతున్నాం మనం, మన అభివృద్ధికి తగినట్లుగా. లా ఆఫ్ ఎవల్యూషన్ ఆధారంగా పరిణామ ధర్మాన్ని ఆశ్రయించి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ అనేక రూపాలు మారిపోతూ మన అభివృద్ధికి తగినట్లుగా మన రూపం కూడా మారిపోతూ ఉన్నది. ఇట్లా అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. కానీ జరిగే ఈ మార్పులన్నీ కూడా ఆయన ఆయన లేకుండా ఏది ఇక్కడ లేదు. ఆయన ఉండడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే తెర ఉండడం వల్లే సినిమా జరుగుతూ ఉన్నది, సినిమా ప్రదర్శింపబడుతూ ఉన్నది. అక్కడ ఉదాహరణ కొంతవరకే మనకి పనికొస్తుంది. అలాగా తెర వేరు, సినిమా ప్రదర్శించడం వేరు. కానీ ఇక్కడ ఆ తెర మీద ప్రదర్శింపబడే సినిమా మొత్తం కూడా ఆయనే అన్నట్టుగా. కాబట్టి ఇక మనము భ్రమ, మాయ అనాల్సిన అవసరం లేదు. ఇంకా భ్రమ, మాయ ఏముంది ఇక్కడ? మొత్తంలో ఆయన కనిపిస్తుంటే ఆయనే రకరకాల రూపాలుగా ఉంటూ ఉంటే ప్రతి దాంట్లోనూ ఆయన చూస్తూ మనం ఇంకా భ్రమ లేదు, మాయ లేదు. బ్రహ్మ, మాయ అంటే దీన్ని వదిలేసి ఇంకెక్కడో వేరే ఒకడిగా ఇక్కడే ఒకడున్నాడు అన్నట్టుగా మనం వెళ్ళాలి అన్నట్టుగా ఉంది. కానీ ఈ అనేకమే ఆయన అనేది మన భావన. ఇట్లా అనేటప్పుడు సీక్రెట్ డాక్టర్ కూడా అది చెప్తూ ఉన్నారు. సీక్రెట్ డాక్టర్ ను ప్రధానంగా అందించడానికి కారణం ఏంటి? ఈ సృష్టిని మీరు వదలొద్దు. ఎందుకంటే సృష్టికర్త సృష్టించింది ఇది, ఆ భగవానుడి యొక్క సంకల్పం ఇది, ఆ పరబ్రహ్మ యొక్క సంకల్పం, దివ్య సంకల్పం. తాను పెక్కులు కావాలను ఎంతగా ఆయన సంకల్పించి అనేక మంది జీవులుగా ఆయన మారాడు. కాబట్టి దీన్ని ఇది భ్రమ, మాయ అంటే కాకపోతే దీంట్లో మనం అనేకత్వంతో అలాగే వేరుగా దీంట్లో కూరుకుపోకుండా ఈ మొత్తాన్ని ఆయనగా దర్శిస్తూ మనం ఇక్కడ ఇలాగ మనం చేయాలి. అనేకత్వంలో ఉంటూనే ఆ ఏకత్వాన్ని, ఆ ఒక్కడిని దర్శిస్తూ ప్రతి వాడు ఏం మాట్లాడినా ఆయన మాట్లాడుతున్నాడు, ఏ పని చేసినా ఆయనే చేస్తున్నాడు. అది తప్పు పని కానివ్వండి, మనకి చెడ్డ పని అనిపించవచ్చు, తప్పు పని అనిపించవచ్చు, లేకపోతే మంచి పని అనిపించవచ్చు, గొప్ప పని చాలా నీచమైన పని అనిపించవచ్చు. మనకు అనవసరం. చేస్తున్నది ఎవరు అన్నట్టుగా రావాలి.
ఆయన తప్ప ఇంకెవరు లేరు కదా ఇక్కడ. అప్పుడేమవుతుంది, మనం ఒక ఫ్లడ్ లైట్ లాగా మారటం ప్రారంభమవుతుంది. అంటే మనలో ఆ పూర్ణ వికాసం జరుగుతుంది. ఇప్పుడు మన చుట్టూ మనం అరవిందుల వారి దగ్గరికి వెళ్ళాం. మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నారు. అనేక రకాల ఆలోచనలతో, ఆవేశాలతో రకరకాలుగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళిపోయి ఆ పరమ శాంతిని పొందుతున్నారు. అరవింద్ అలాగే రమణ మహర్షి పరమ శాంతిని పొందుతున్నారు. ఎందుకనంటే ఆయన అన్నిట్లోనూ అదే చూస్తున్నాడు. వాళ్ళు సమస్తాన్ని వేరుగా భ్రమ, మాయ అని అంటలేదు. అంతా ఆయనే ఉంది ఇక్కడ అన్నట్టుగా చూస్తున్నారు. చివరికి మనకేంటంటే ఈ సీక్రెట్ డాక్టర్ను 3 ప్రతిపాదనలు కూడా ఎందుకు చేసింది? 3 ప్రతిపాదనలు ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చారంటే, మీరు ఈ సృష్టి, ఈ వ్యక్త సృష్టిలో ఈ అనేకత్వంలో మీరు గందరగోళ పడమాకండి. మీరు గజిబిజి అవ్వమాకండి. మీరు ఈ ఉన్నదంతా ఎలాగో వచ్చింది. చాలా స్పష్టంగా, చక్కగా, సోదాహరణంగా, సైంటిఫిక్ గా వివరిస్తూ చెప్పుకుంటా వచ్చారు. సైన్స్ పరంగా చాలా శాస్త్రీయంగా రుజువులతో సహా బాగా ఆ ఒకటే అనేకం ఎలాగైంది. కాబట్టి ఇక్కడ ఉన్నదంతా ఏంటి? ఒకటే ఆ వన్ రియాలిటీ, ఆ పరబ్రహ్మ తత్వమే ఈ మొత్తం నిండి ఉన్నది. ఆ విధంగా ఈ పరబ్రహ్మ తత్వంతో నిండి ఉన్నటువంటి ఈ సమస్తాన్ని మనం దర్శిస్తూ, ఆ పరబ్రహ్మనే అన్నిటి యందు దర్శిస్తూ మనం మన వ్యవహారాన్ని నడుపుకుంటూ వెళ్తాం. దానికి సీక్రెట్ డాక్టర్ను మనకు అందజేసింది. సృష్టి రహస్యాలు మనకు అందజేసింది దేనికి? కొన్ని శక్తులు మనం పొందటం కోసం కాదు. తర్వాత ఈ స్థూల జగత్ ఏదైతే ఉందో, ఈ వ్యక్త సృష్టి ఏమైతే ఉన్నదో, మన చుట్టూ ఉన్నటువంటి సృష్టి మొత్తాన్ని, ఈ జీవులు మొత్తాన్ని, ఈ కుటుంబ బాధ్యతల్ని, వీటన్నిటిని వదిలేసేసి వెళ్ళిపోమనే కాదు. అర్జునుడు ఎలాగైతే భగవద్గీత విన్నాక తన కర్తవ్యాన్ని నిర్వహించడం మొదలు పెట్టాడు, మరింత మెరుగ్గా చేయలేనని దార విడిచినటువంటి ఆయుధాలని మరలా తీసుకున్నాడు భగవద్గీత విన్న తర్వాత, ఆ కృష్ణుడి యొక్క ఉపదేశం విన్న తర్వాత. ఇది ఆధ్యాత్మికత అంటే. సీక్రెట్ డాక్టర్ ఇచ్చింది అది. భగవద్గీత లాగా ఈ సీక్రెట్ డాక్టర్ మనం చదివిన తర్వాత మరింత మెరుగ్గా సమస్తంలోనూ ఆయన్ని దర్శిస్తూ ఎంతో ఆనందంతో, ఎంతో ప్రశాంతతో మనం ఈ పనులన్నీ చేస్తూ నిర్వహిస్తూ ఉంటాం. మన కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వహిస్తూ ఉంటాం. దానికోసం ఇచ్చారు సీక్రెట్ డాక్టర్. అందుకని ఈ 3 ప్రతిపాదనలో ఆ విషయాన్ని మనకు చెప్పుకుంటూ వచ్చాం. చిట్ట చివరికి ఏంటనమాట మనకి, జీవుడు ప్రకృతిలో షడ్భావ వికారాదులకు లోనై తుదకు 7వదైన పరతత్వాన్ని పొందగలడు. ఈ సమస్త ముందు ఆ పరతత్వాన్ని దర్శిస్తూ మనం మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండటం. అది ఎలా సాధ్యమవుతుంది మరి? ఇక మీరు చెప్పారు, బాగానే ఉంది. దాంట్లో చెప్పారన్నారు, సీక్రెట్ డాక్టర్లో చెప్పారు, పరమ గురువులు బ్లావెట్స్కి ద్వారా అందజేశారు, బాగానే ఉంది. కానీ మాకు అనుభూతం కావటం లేదు కదా. అంటే దీన్ని ఒక దృక్పథంగా పెట్టుకొని ఈ మాదిరిగా ఉందంట ఇది పక్కన. అదే మీరు నెత్తి మీద వేసుకుని ముందుకు వెళ్ళక్కర్లేదు. మీకు అనిపించే వరకు ఒక దృక్పథం పక్కన అలాగా పెట్టుకుని మీరేం చేయాలి? మీరు చేస్తున్న పనులు ఇప్పటి వరకు మనం నా కోసం అన్నట్టుగా చేసుకుంటా పెడుతున్నారు. నా కోసం అనేటప్పటికల్లా
అది బంధింపబడుతూ ఉంది. ఎందుకంటే దాని యొక్క ఫలము. మొట్టమొదట యెహోవా చెప్పింది ఏంటి? ఆదంకి, ఈవుకి, అరే బాబు మీరు ఈ ఉద్యానవనం బ్రహ్మాండమైనటువంటి ఫల వృక్షాదులతో చక్కగా మీరు ఆనందంగా విహరించండి. కానీ అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఫలం మాత్రం తినకూడదు మీరు. ఆ ఉద్యానవనం ఏంటనమాట? ఈ సమస్త సృష్టి. వాళ్ళిద్దరూ దేనికి ప్రతీక? ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులకి ప్రతీకం. అంటే మన పవిత్ర గ్రంథాల్లో ఏదైనా విషయం చెప్పారు అంటే ఎవరు ఒక వ్యక్తి గురించి చెప్పరు. సమస్తాన్ని ఆలోచిస్తూ సమస్తానికి సంబంధించిందిగా చెప్తుంటారు. కాబట్టి ఆదం జీవు అంటే ఎవరు? ఈ సమస్త జీవులు ఈ ప్రత్యేకంగా వాళ్ళు. ఆ ఉద్యానవనం ఏంటి? ఇదిగో మనం మరి కళ్ళు తెరవంగానే అన్ని సిద్ధంగా ఉన్నాయి కదా! మనకి ఏది లోటు ఉందో మనకి చెప్పండి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మనం నిర్లక్ష్యంగా ఉపయోగించుకుంటే మరి దానికి తగ్గ ఫలం. కాబట్టి మనకి అన్ని చక్కగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం తినొద్దు అన్నాడు. ఏంటది? ఆ చెట్టు యొక్క ఫలము తినొద్దు అన్నాడు. అంటే ఆ చెట్టు ఏంటనమాట? కర్మ. అంటే మనం సృష్టి అనంగానే నిరంతరము పనులు చేయుట. లా ఆఫ్ కర్మ. పని చేయకుండా అసలు సృష్టి జరగదు. సృష్టి అంటేనే పని. అసలు దేంతో ప్రారంభమైంది? తాను పెక్కులు కావాలి. ఆ సంకల్పమే ఒక పని. కర్మ. కర్మ అనేటప్పటికల్లా దాని యొక్క ఫలితం ఉంటుంది. మరి తాను పెక్కులు కావాలి అని అన్నప్పుడే కదా ఇదంతా వచ్చింది మరి. అట్లా అనుకోకపోతే ఇది రాదు కదా! అయితే అట్లా ప్రతి కర్మకి, ప్రతి పనికి దానికి అంటే ప్రతి క్రియకి ఏమవుతుంది? ప్రతిక్రియ ఉంటుంది. ఆ ప్రతిక్రియ ఏమవుతుంది? మళ్ళీ ఆ క్రియ ఎవరు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళటమా? లేకపోతే ఈ సమస్తంలో కలిసిపోవటం అనేది ఆ క్రియ చేసిన వాడిని బట్టి ఉంటుంది. ఆయనేమో తన కోసం అన్నట్టుగా ఏమనుకోలా. అట్లాగా ఈ సృష్టి జీవుల కోసము అన్నట్టుగా అనుకున్నాడు ఆయన. తాను పెక్కుళ్ళయి అందరము చక్కగా ఆ ఏకత్వానుభూతిని పొందుతూ హాయిగా జీవించాలి. పరిపూర్ణులవుతూ హాయిగా జీవించాలి అని ఆయన అందరి కోసము ఆయన సంకల్పించాడు. కాబట్టి ఆయన సంకల్పానికి సంబంధించినటువంటి ఆ ప్రతిక్రియ ఉంది కదా! అది ఆయన అంటుకోలేదు. ఎందుకంటే తన కోసం పెట్టుకోలే ఆయన. నా ఆనందం కోసం నేను చుట్టూ ఉన్న వాళ్ళు ఆటలాడుతుంటే నేను చూసి ఆనందించాలి. నా ఆనందం కోసం అని ఆయన సంకల్పించలా. సృష్టి జీవుల యొక్క ఆనందం కోసం అన్నట్టుగా ఆయన సంకల్పించారు. అట్లాగే మనం కూడా ఏం చేయాలన్నమాట? మన కర్మలన్నీ కూడా అంటే మన క్రియలన్నీ కూడా నా కోసం నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం. ఇప్పుడు ఆ ఫలాన్ని తిన్నట్టు లేదు మనం ఇక. ఇప్పుడు అదే కదా ఆయన చెప్పింది యెహోవా. ఆ ఫలము తినొద్దు మీరు అన్నాడు. అంతే మనం తినకుండా ఉంటాం. నా కోసం అంటే ఆ ఫలాన్ని తిన్నట్టు అవుతుంది. నా చుట్టూ ఉన్న వారి కోసం అంటే ఆ ఫలాన్ని తింటల్లా మనం ఇక. చేస్తున్నాం అంతే. నా చుట్టూ ఉన్న వారి కోసం చేస్తున్నాం. దైవ కార్యంగా చేస్తున్నాం. ఇంకా అంతే మనల్ని బంధించదు. అట్లా ఎంతో ఆనందంగా చక్కగా మనం జీవించాలి అనేది ఆయన ఒక ఇచ్ఛ. దాన్నే ఈ సీక్రెట్ డాక్టర్ మన ముందుంచింది. ఈ 3 ప్రతిపాదనల ద్వారా 3 ముక్కల్లో మనకి ఆ విషయాన్ని అందజేస్తుంది. కాబట్టి ఇది మనం ఈ 3 ప్రతిపాదనల ద్వారా మనం భగవ భగవద్గీత విని అర్జునుడు ఎట్లాగైతే తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించాడు. అట్లా మనందరం కూడా మన కర్తవ్యాల్ని మరింత మెరుగ్గా ఈ సమస్తమందు ఆయన్ని దర్శిస్తూ దైవ కార్యంగా చేస్తూ మన పనులన్నీ కూడా దైవ కార్యంగా
నా చుట్టూ ఉన్న వారి కోసం మలుచుకుంటూ మనం ఎంతో ఆనందంతో జీవించడము కాక ఇది ఈ 3 ప్రతిపాదనలు మనకు అందజేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ దీంతో 3 ప్రతిపాదనలు పూర్తయినాయి. ఈ 6 నెంబర్డ్ ఐటమ్స్ అని చెప్పి ఇంకా వేరే విషయాలు అది ఐసిస్ అన్వైల్డ్ లో ఉన్నవి అవి 6 నెంబర్డ్ ఐటమ్స్ అని అది ఇచ్చారు అనమాట. అది కూడా సీక్రెట్ డాక్టర్లోనే పేజీ 272లో ఉన్నది అది. ఆ 6 నెంబర్డ్ ఐటమ్స్ గురించి మనం నెక్స్ట్ సోమవారం నాడు చెప్పుకుందాం. సో ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం? 1 ఫండమెంటల్ లా, సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం, సర్వము తానే ఉన్నట్లుగా అక్కడ చెప్పుకున్నాం. అలాగే 4 బేసిక్ ఐడియాస్ లో కూడా దానికి సంబంధంగానే చెప్పుకున్నాం. తర్వాత 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ కూడా ఈ సృష్టి సమస్తాన్ని భ్రమ, మాయా, మిథ్య అనే దీన్ని తోసిరాజు అంటారు కాదు. ఇది ఆయన ఎంతో ముచ్చటపడి ఆ పరతత్వం ఏదైతే ఉందో, ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో, ఆయన ఎంతో ముచ్చటపడి తాను అనేకంగా అయ్యాడు ఇక్కడికి వచ్చి. ఎంత కష్టతరమైన పనైనా సరే, మరి అపరిమితుడు పరిమితుడు అవ్వాలంటే ఎంతో శక్తిమంతుడు చాలా తక్కువ శక్తితో తిరగాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. వాడు ఒక పెద్ద పహిల్వాన్, ప్రపంచంలో ఉన్న వస్తాదులందరినీ ఓడించేయగలడు వాడు. అటువంటి వాడు వచ్చి ఇక్కడ ఒక చిన్న పిల్లడితో వాడు ఒక బుద్ధి కొడితే భలే దెబ్బ కొట్టేవరా నువ్వు అని చెప్పి కింద పడిపోతే ఎలా ఉంటుంది? అదేంటి ముచ్చట. పిల్లవాడు కొడితే అబ్బా ఏం కొట్టేవరా నన్ను, నాకన్నా చాలా బలవంతుడు నువ్వు అని వాడు కింద పడిపోయినట్టు చూస్తే అది ఎంతో ఆ పిల్లవాడి పట్ల ఉన్న ముచ్చటకి వాడు చూపిస్తున్నాడు. అట్లా ఎంతో ముచ్చట పడి తను అపరిమితం నుంచి పరిమితంలోకి వచ్చాడు. కాబట్టి ఈ సృష్టి చాలా ముఖ్యమైనది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ సృష్టి ముఖ్యమైనది అంటే మనం చేసే పనులన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఈ పనులన్నీ ఎలాగా చేయాలి? దానికి మొత్తం ముందు ఆయనను దర్శిస్తూ సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అయినటువంటి ఒకడు ఎవరైతే ఉన్నారో అణువున ప్రతి అణువు పూర్తి విజ్ఞానంతో ఉంది కదా. కాబట్టి మనం ఏ పనులైనా ఎక్కడికైనా వెళ్ళి చేయగలుగుతాం. ఈ సృష్టిలో ఈ చోటులో ఎక్కడికైనా కానీ ఒక ఉపగ్రహాన్ని పంపించామంటే ఆ అణువులన్నిటికీ ఆ ఉపగ్రహానికి సంబంధించిన జ్ఞానం ఉంది. అందువల్ల దాన్ని తోసుకుంటా వెళ్ళిపోయింది. ఆ చోటులో అణువుని తోసుకుంటా వెళ్ళిపోయింది. అణువున సమస్త జ్ఞానం నిండి ఉన్నది. ఒక అణువు ఒక్కొక్క సీక్రెట్ డాక్టర్ లాగా సమస్త జ్ఞానం ఉన్నది. అందువల్ల మనం ఏం చేయాలంటే అందరి యందు ఈ సమస్త మందు ఈ ఖాళీ చోట్లు ఉన్నటువంటి అణువులతో సహా, ఈ ఖాళీ చోటుతో సహా, ఈ సృష్టి జీవులతో సహా ఈ సమస్త మందు ఆయనని దర్శిస్తూ ఆయన రూపంగా, ఆయన వ్యక్త రూపం ఇదంతా ఆయన యొక్క వ్యక్త రూపం. ఇప్పుడు నా మాటలన్నీ నా యొక్క వ్యక్త రూపంగా ఎలాగైతే ఉన్నాయో, నేనేం చెప్పాలనుకున్నానో అవన్నీ మాటల రూపంలో బయటకు వస్తే గానీ మీకు తెలియలేదు. అంటే లేకపోతే నాకు నా లోపలే ఉండిపోతాయి. నేను వీళ్ళకి ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుందని నేను ఆలోచించుకున్నాను, ఊహించుకున్నాను. నా దగ్గర ఉన్నాయి అవి, మీ దగ్గరికి రాలి. ఎప్పుడు వచ్చినాయి? అవి వ్యక్త రూపమైనప్పుడు వైఖరి వాక్కుగా నా గొంతులో నుంచి, నా నోట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మీకు అర్థమైంది. మీకు కూడా ఎలాగ అర్థమైంది? ఆ చెవి ద్వారా మళ్ళీ లోపలికి వచ్చి మీ మెదడులోకి వెళ్ళి ఆ మెదడులో ఆ భాష, ఆ శబ్దాలకి సంబంధించినటువంటి అన్ని సర్దుకుని ఆ భాష ఇదిగో ఇది మీకు మనకి అందించింది ఇది అని చెప్పి అప్పుడు మీకు చెప్తే అప్పుడు అర్థమైంది మీకు. కాబట్టి ఈ సంస్థ ముందు ఆయన యొక్క వ్యక్త రూపంగా ఈ సమస్తాన్ని చూస్తూ మనం చేసే ప్రతి పని
ఆయన యొక్క ప్రేరణతో మనం చేస్తున్నాం. ఆయన కోసం, ఆయన ప్రేరణతో ఆయన కోసం ఈ పనులన్నీ చేస్తున్నాం అన్నట్టు. వాస్తవంగా అదే జరుగుతూ ఉన్నది. ఎవరి పని చేస్తున్నాం మనం? ఎవరి ఆఫీసులో ఉన్నాం మనం? ఆఫీస్ ఆఫ్ ద పరమాత్మ. ఆయన ఆఫీసు మొత్తం, ఆయన సృష్టి అంతా ఆయనది. ఆఫీస్ ఆఫ్ ద పరమాత్మ. ఈ సృష్టి జీవులందరూ ఆయన వాళ్ళు, ఆయన కోసం పనిచేస్తున్న వాళ్ళు. ఆ పద్ధతిలో మనం మన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటాం. నా కోసం అని కాకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం. ఎందుకంటే మనం ఆఫీసులో గుమస్తాలం. ఆఫీసులో గుమస్తాలు సొంత పని ఉండదు, నా పని అని ఉండదు, ఆఫీస్ పని అని ఉంటుంది. ఈ ఆఫీస్ ఎవరిది? పరమాత్మది. కాబట్టి ఈ పనులన్నీ ఎవరయ్యి? పరమాత్మ పనులు. మనం ముఖం కడుక్కున్నా, ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవటం, ముఖం కడుక్కోవటం, టిఫిన్ చేయడం, ఏ పని తీసుకున్నా కానీ పరమాత్మ పనే, పరమాత్మ పనే అన్నట్టుగా వెళ్ళిపోవాలి మనం. ఇంకా మన యొక్క ఆ భావనతో మన ఆనందం ఎట్లా ఉంటుంది, మన స్థితి ఎలాగ ఉంటుందో ఊహించుకో. ఎందుకంటే ఇది కొత్తగా మనం ఏమి ప్రవేశపెట్టట్లేదు. ఈ స్థితి అనేది కొత్తగా ప్రవేశపెట్టట్లేదు. ఉన్నదే. ఉన్నదాన్ని మనం మర్చిపోయాం. మనలో గుర్తు చేయబడుతూ ఉన్నది. ఓకేనా? సో మనం సోమవారం, నెక్స్ట్ సోమవారం నాడు 6 నెంబర్డ్ ఐటమ్స్ గురించి చర్చించాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్.